మనందరికీ కూడా తెలంగాణ అస్తిత్వం అంటే ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక అవగాహన, వీటన్నిటితో కూడినటువంటి భావన తెలంగాణ అస్తిత్వం అనేది. నిజానికి తెలంగాణ అస్తిత్వ నిర్మాణం అన్నది ఉద్యమ క్రమంలో సాహిత్యకారులు, సాంస్కృతిక కళాకారులు వీళ్ళ కృషితోనే ఆ భావన చాలా పరివ్యాప్తమైంది. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు జై తెలంగాణ నినాదం. 52లో జరిగిన ముల్కీ పోరాటపు రక్తధారల్లోంచి ఊపిరి పోసుకున్న నినాదం. 69 ఉద్యమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి నినాదం జై తెలంగాణ నినాదం. 69 మీద జరిగిన అణిచివేత, 369 మంది అమరులైపోవటం, మన గడ్డగట్టిన దుఃఖానికి ఒక చిహ్నంగా అసెంబ్లీ ముందట అమరవీరుల స్తూపం ఉంది. అది మళ్ళీ 97 నుంచి మలిదశ పోరాట, 96 నుంచి మలిదశ పోరాటానికి సంబంధించినటువంటి బీజాలు తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యావంతులు, ఆలోచనా పరులు వెదజల్లుతున్నటువంటి నేపథ్యంలో ఒక జయశంకర్ గారు, ఒక కాళోజీ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, బియ్యాల జనార్దన్ రావు గారు, ఉగ్గడి సిద్ధారెడ్డి గారు, కె శ్రీనివాస్ గారు, సంక్షేప్ శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మందిని, చాలామందిని పూనుకొని, ఇంకా అనేక పేర్లు అనుకోండి, గోరటెంకన్న లాంటి వాళ్ళు అద్భుతమైన పాటలు రాసి, అందశ్రీ లాంటి వాళ్ళు పాటలు రాసి, చాలామంది చేసి మనము ఈ జై తెలంగాణ నినాదాన్ని తిరిగి దానికి ఒక జవసత్వాలు ఇచ్చాము, అది తిరిగి పునర్జీవం అయ్యేలాగా చేసినాం. ఇవాళ విషాదం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో జై తెలంగాణ నినాదం మీద ఒక అప్రకటిత నిషేధం ఉంది. ముఖ్యమంత్రి నోరు కాలుతుంది అనుకుంటాడు ఆయన జై తెలంగాణ అంటే, ఆయన జై తెలంగాణ అనడు. విషాదం ఏంటంటే మన మాతృభూమికి మనం జై అనకపోవడం ఏంటి, ముఖ్యమంత్రి అనకపోవడం ఏంటి? మీరు ఏ రాష్ట్రానికన్నా పోండి, జై మహారాష్ట్ర అంటారు, జై కర్ణాటక అంటారు, జై ఒడిషా అంటారు. వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు జై అనడం అనేది ఒక సగర్వమైనటువంటి విషయం, ఒక ప్రైడ్. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటలేడని మంత్రులు అంటలేరు, మంత్రులు అంటలేరని ఆఫీసర్లు అంటలేరు, ఆఫీసర్లు అంటలేరని ప్రభుత్వ యంత్రాంగం అంటలేదు. ఇది అప్రకటితంగా జై తెలంగాణ మీద నిషేధం విధించబడ్డది. వాడు ఇంతకంటే తెలంగాణకి అవమానకరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందని నాకు అనిపిస్తుంది.